మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనపు చివరి భాగాన్ని చదువుకుందామండి. పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. పాడైన దాన్ని మరి ఏ మనుషులు కూడా బాగు చేయలేరండి. ఈ ఉదయకాలం ఈ వాగ్దానం వింటున్నా మరి నీ జీవిత పరిస్థితులు పాడైపోయినాయా? దేవుని బిడ్డలారా, పాడైపోయిన ప్రతి వ్యక్తిని కూడా బాగు చేయగలిగిన సమర్థుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. అందుకనే ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. యేసయ్యా, పాడైపోయిన నా పరిస్థితులను, పాడైపోయిన నా జీవితాన్ని ఎవరు బాగు చేస్తారని నేను బాధపడుతూ వచ్చా. కానీ నీ మాటను బట్టి థ్యాంక్ యూ డాడీ అని యేసయ్యకు థ్యాంక్స్ చెప్తారా? ఎంతమంది ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకుంటున్నారో వారందరి జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చబడును గాక.